ప్రమాదం జరిగే ముందు మనల్ని మనం కాపాడుకుందాం అనుకునే లోపే ప్రమాదం జరిగిపోతుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వాహనాలను ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు ఎడమవైపు నుంచే వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన వాహనాన్ని మాత్రమే కాకుండా ఎదుటివారి డ్రైవింగ్ను కూడా గమనించడం అవసరమని చెప్పారు. హైవేపై ప్రయాణించే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి రష్మి పెరుమాల్, ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణపై కీలక సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024లో 297 రోడ్డు ప్రమాదాలు జరిగి 314 మంది మృతి చెందగా 2025లో 269 ప్రమాదాలు జరిగి 285 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. సిపి రష్మి పెరుమాల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా తిరిగి రావాలనే లక్ష్యంతోనే అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను మనం పాటించడమే కాకుండా ఇతరులతో కూడా పాటించేలా చూడాలని సూచించారు. దాంట్లో భాగంగా వీటిపాటు ఈ రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి నిబంధనలు ప్రజలకు బాగా రోడ్ సేఫ్టీ సంబంధించి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలామంది రోడ్ల మీద వెహికల్స్ పెరిగిపోయి రోడ్డు విస్తుపోయిపోయింది. అయినప్పటికీ కూడా రోడ్ల మీద నడుస్తున్న వాళ్ళకి వెహికల్స్ నడుస్తున్న వాళ్ళకి బేసిక్ ప్రికాషన్స్ బేసిక్ రూల్స్ కంటే కూడా కామన్ సెన్స్తో డ్రైవింగ్ చేసుకుంటే కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే విషయం అనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ అని చెప్పి క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ పేరుతో ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇది ఒక ఈ 1 వీక్ ప్రోగ్రామో లేకపోతే 10 రోజుల ప్రోగ్రామో కాదు. ఇది మొత్తం ఎంటైర్ ఒక ఉద్యమంలాగా నడిపించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఊరు, ప్రతి కడప, ప్రతి క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో దానికి చాలా మంచి స్పందన ఉన్నది. ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట అట్లా చిత్తూరు లాంటి ఈవెన్ రిమోట్ ఏరియాస్ కూడా పోయించినాం లాస్ట్ 3-4 days. అందులో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈవెన్ ఇప్పుడు బార్మూల ప్రాంతాలు కూడా గోల్డ్ గుడాల వాళ్ళు కూడా 100% పాటిస్తామని చెప్పి వాళ్ళు పంచాయతీలు వాళ్ళ రెజల్యూషన్స్ కూడా పాస్ చేశారు.